వివేకానందరెడ్డి వైఎస్ వివేకానందరెడ్డి గారి కేసు, హత్య కేసు ఏళ్ళు గడుస్తున్నా ఇంతవరకు దోషులకు శిక్ష పడలేదు. ఇదొక దృశ్యం, సినిమా కావ్యం మాది తయారవుతూ ఉంది. నిన్ననే ప్రధాన సాక్షి ఈ హత్య కేసులో వాచ్మెన్ రంగన్న, అంటే వివేకానందరెడ్డి గారి ఇంటి వాచ్మెన్ రంగన్న మృతి చెందిన విషయం అందరికీ తెలుసు. దీని మీద పలు అనుమానాలు తావిస్తూ ఉన్నాయి. ఏదైతే గతంలో పరిటాల హత్య కేసులో వరుసగా సాక్షులు ఒకరొకరు చనిపోవడం జరుగుతూ ఉందో, ఈ కేసులో కూడా వరుసగా సాక్షులందరూ చనిపోవడాన్ని చూస్తూ ఉన్నాం మనం. ఈ కేసు దాదాపు 6.5-7 సంవత్సరాలు అయితే జరిగి సిబిఐ టేకప్ చేసింది. పాపం ఆయన కుమార్తె సునీత గారు న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ సందర్భంలో, ఈ క్రమంలో చూస్తూ ఉంటే పలు అనుమానాలు తావిస్తూ ఉన్నాయి. గతంలో కూడా ఈ కేసులో ప్రధాన సాక్షులు, కీలక సాక్షులైన వ్యక్తులందరూ కూడా కస్నూరు శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా కువైట్ గంగాధరెడ్డి అనే వ్యక్తి, మరియు డ్రైవర్ నారాయణ, సొంత భారతి గారి తండ్రి ఈసి గంగిరెడ్డి గారు, అదేవిధంగా అభిషేక్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా వరుసగా చనిపోతూ వస్తున్నారు. నిన్న వాచ్మెన్ రంగన్న కూడా చనిపోయిన విషయాన్ని చూసాం. ఈ సందర్భంలో సాక్షి పేపర్ ఎంత హుషారుగా రాస్తుందంటే, పోలీసుల వేధింపులు, పోలీసుల దెబ్బలకు తట్టుకోలేక వాచ్మెన్ రంగన్న చనిపోయినాడని చెప్పి సాక్షి మీడియా కథనం రాసింది. వాచ్మెన్ రంగన్నను వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో, మీ ప్రభుత్వంలోనే పోలీసులు తీసుకుపోయి ఆయనను అనేక రకాలుగా చిత్రహింసలు పెట్టి, మేము చెప్పినట్టు నువ్వు మాట్లాడు అని చెప్పి చిత్రహింసలు పెట్టిన విషయం వాస్తవం కాదా అని చెప్పి అడుగుతూ ఉండా. ఈరోజు పోలీసులు వేధించినారని మీరు మాట్లాడుతున్నారే, శుద్ధ అబద్ధాలని చెప్తా ఉన్నారు ఈ కేసులో. గతంలో 5 సంవత్సరాల్లో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇదే వాచ్మెన్ రంగన్నను మీ చేతిలో ఉన్న పోలీసుల చేత వేధింపులు చేసి చిత్రహింసలు పెట్టి, మేము చెప్పినట్టుగా మీరు చెప్పమన్న విషయం వాస్తవం కాదని అడుగుతూ ఉండా. ఈ విధంగా ఏది పడితే అది సాక్షి కథనాలు రాయడం, ప్రజలను మభ్యపెట్టడం, ఈ కేసును ఇప్పటికి 6-7 సంవత్సరాలైంది, ఇంకెన్ని రోజులు పోతుంది ఎవరికీ తెలియదు. ఈ విధంగా దీన్ని డ్రాగ్ ఆన్ చేసి సాక్షులు, నిజమైన దోషులు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. నిన్న ఆయన జరిగిన రంగన్న గారి మృతి జరిగిన సంఘటన చూస్తే అన్ని రకాల అనుమానాలు తావిస్తూ ఉండే. వరుసగా 5 మంది 6 మంది చనిపోతూ వస్తున్నారు. చివరికి ఎంతమంది చనిపోతారో తెలియదు ఈ కేసులో. అందుకే మేము ఒకటే కోరుతున్నాం, ఈరోజు వాచ్మెన్ రంగన్నను పూర్తి స్థాయి పోస్ట్ మార్టం జరగాల, ఎక్కడ అనుమానాలకు తావు లేని విధంగా పోస్ట్ మార్టం జరగాల. అదేవిధంగా జిల్లా పోలీసు కానీ రాష్ట్రంలోని ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా పూర్తి పర్యవేక్షణ చేసి ఈ కేసులో నిజమైన దోషులను, ఏదైతే గతంలోని ఎఫ్ఐఆర్లో ఉన్న ముద్దాయిలను కూడా ఈ మృతి చెందిన విషయంలో విచారించాలని చెప్పి కోరుతూ ఉన్నాం. పోలీసులు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఈరోజు ఉన్న అధికారంలో ఉన్న పార్టీ మా పార్టీ అయినా కూడా పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరపాలా. గతంలో ఉన్న ముద్దాయిలు ఎవరైతే ఈ కేసులో ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారించాలా. ఇదే విధంగా 2019లో ఆయన చనిపోయినప్పుడు నరాసుర రక్త చరిత్ర అని రాసినారు. అసలు చంద్రబాబు నాయుడు గారికి ఈ కేసుకు సంబంధం ఉందా? ఈ విధంగా మళ్ళీ ఈరోజు కొత్తగా పోలీసులు వేధింపులు తట్టుకోలేక రంగన్న చనిపోయాడని మాట్లాడుతూ ఉంటారు. ఏ మృతికి ఆ మృతికి ఒక కారణాలు తీసుకొచ్చి, ఒక అభూత కల్పనలు తయారు చేసి, అబద్ధాలను నిజాలు చెప్పే ప్రయత్నం చేస్తూ సాక్షి మీడియా ఉందని చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. చివరకు ఎప్పటికైనా న్యాయం, ధర్మం గెలుస్తుందనే వాస్తవాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గ్రహించాలా. ఇప్పటికైనా ఈరోజు చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబానికి చెందిన కీలక సాక్షి, దగ్గర బంధు అభిషేక్ రెడ్డి కూడా ఇటీవలనే హైదరాబాద్లో చికిత్స పొందుతూ చనిపోయినాడు. హత్య జరిగిన రోజు వివేకానందరెడ్డి గారి ఇంట్లో రక్త మడకలు, మృతదేహానికి కుట్లు కట్టిన విధానం, ఇంట్లో ఎవరెవరు ఉన్నారనే విషయాలపైన కూడా సిబిఐకి ఆల్రెడీ వాంగ్మూలం ఉంది. యువకుడైన అభిషేక్ రెడ్డి 4 నెలలు కోమాలో ఉండి చనిపోయినాడంటే ఇది అనుమానాస్పదం కాదా అని చెప్పి నేను అడుగుతూ ఉండా. అదేవిధంగా వాచ్మెన్ రంగన్న హత్య చేసి పారిపోయిన నిందులను కళ్ళారా చూశానని చెప్పి ఆయన చెప్పిన విషయం కూడా
ఈరోజు గుర్తు చేస్తూ ఉండా. ఇందులో ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరి ప్రమేయాన్ని కూడా మేజిస్ట్రేట్ కోర్టులో చెప్పడం కూడా రికార్డ్స్ అన్నీ ఒక్కసారి చూడమని చెప్తా ఉండా. సునీల్ యాదవ్ కానీ, ఉమాశంకర్ రెడ్డి కానీ, దస్తగిరి కానీ గోడ దూకి పారిపోగా ఎర్రగంగిరెడ్డి మాత్రం ప్రధాన ద్వారం నుంచి బయటికి వచ్చాడని కూడా తెలిపినారు. ఈ విషయం బయటికి చెబితే చంపేస్తామని తనను బెదిరించినట్టు రంగన్న వాంగ్మూలం కూడా ఇచ్చినాడు. మరి ఇన్ని ఆయన వాంగ్మూలాలు ఉన్నాయి. అదేవిధంగా దీంట్లో కేసులో ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళు సరెండర్ అయ్యి వాస్తవాలు కూడా మేజిస్ట్రేట్ ముందు చెప్పినారు. 2019లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యుండి కూడా దోషులను పట్టుకొని ధర్మాసనం ముందు నిలబెట్టగలిగే వాళ్ళం. అయినా ఇది కుటుంబంలో జరిగింది, ఇది పోలీసు వాళ్ళు చట్టపరంగా చర్యలు తీసుకుంటారు, దీన్ని రాజకీయం చేయడం మంచిది కాదని ఒక పెద్ద హృదయంతో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఈ కేసు మీద దృష్టి పెట్టలే. చట్టం తన పని తాను చేసుకొని పోతుందని. అయినా వీళ్ళు మాత్రం, ఈ దోషులు మాత్రం ఎప్పటికప్పుడు ఈ కేసు నుంచి బయటపడేదానికి, తప్పించుకునేదానికి, హత్య జరిగిన వ్యక్తిని సొంతం బంధువులు వీళ్ళందరూ కూడా కుటుంబంలో చిచ్చు పెట్టుకొని ఒకరినొకరు ఆ రాజకీయ ఆధిపత్య పోరులో వివేకానంద రెడ్డి గారిని బలి చేసిన విషయం రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. ఇప్పటికైనా మేము ఒకటే కోరుతూ ఉన్నాం. నిన్న వాజ్పేయి రంగన్న మృతి పైన పూర్తి స్థాయి పోస్ట్ మార్టం సీనియర్ డాక్టర్ల నేపథ్యంలో జరగాల. అదేవిధంగా జిల్లా పోలీసులు కానీ, రాష్ట్రంలో ఉన్న ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ పూర్తిగా దీన్ని కేసును విచారణ చేయాలా. ఈ కేసులో ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో ఆల్రెడీ ఆ ముద్దాయిలను కూడా విచారిస్తే మరిన్ని వాస్తవాలు బయటకు వస్తాయి. ఈ విషయంలో దృశ్యం సినిమా మాదిరి ఇది ముగిసిపోకుండా వాస్తవం బయటకు వచ్చి నిజమైన దోషులను శిక్ష పడాలని చెప్పి పోలీసులను, ఇంటెలిజెన్స్ వ్యవస్థను, ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతూ ఉన్నాం.